మంగళగిరిలో ఫిబ్రవరి 22న చేనేత గర్జన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పిల్లలమరి నాగేశ్వరరావు, కూరపాటి కోటేశ్వరరావు, పిల్లలమరి బాలకృష్ణ, రామనాథం పూర్ణచంద్రరావు అన్నారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటివరకు అమలు జరగలేదు. రెండవది, ప్రధానమైన సమస్యలు చేనేత రంగానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు లేకుండా చేశారు. కేటాయించినటువంటి బడ్జెట్లో కూడా దాదాపుగా 160 కోట్లు కేటాయిస్తే 80 కోట్లు యూనిట్ మార్కని పంపించారు. అందుకని చేనేతకి బడ్జెట్ కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నేతన్న నేస్తం అమలు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేతన్న నేస్తాన్ని కూడా పూర్తిగా రద్దు చేశారు. అందుకని ఈ అంశాలన్నింటి మీద ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 15 చేనేత సంఘాలు మొత్తం కూడా ఐక్యంగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ప్రధానంగా చేనేతలకి బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, అదేవిధంగా 25,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి వెంటనే అమలు జరపాలని, 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు జరపాలని, 11 రకాల రిజర్వేషన్లు ఖచ్చితంగా చేనేతలు అమలు జరపాలని, ఉల్లంఘించిన పౌరులు యజమానులపై చర్యలు తీసుకోవాలని, ఈ విధమైనటువంటి డిమాండ్లతో పాటు చేనేత సహకార సంఘాలకి చెల్లించాల్సినటువంటి 203 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్స్ మహాగర్జన పేరుతో మంగళగిరిలో నేతన్న సర్కిల్ వద్ద కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకురావడానికి, కార్మికుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. కాబట్టి చేనేత వర్గాలు, అన్ని వర్గాలు కూడా ఫిబ్రవరి 22వ తారీఖు మంగళగిరిలో జరుగుతున్నటువంటి చేనేత ధర్నాలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. విషయం మొత్తం ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పారు. ప్రధానంగా ఏమిటంటే, ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సందర్భాలలో మంత్రి గారిని, అలాగనే మరో మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ గారిని, అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మెమోరాండాలు ఇవ్వటం జరిగింది. వారు ఇచ్చిన హామీల మేరకు ఏమాత్రం ఇప్పటివరకు కూడా ఒక్క పని కూడా జరగలేదు. కనుక దీని మీద ఈ రాష్ట్రంలో ఉన్న 15 సంఘాలు కలిసి ఓ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి మన గోడు ప్రభుత్వానికి విన్నవించుకోవడం కోసం మాత్రమే ఈ మహాగర్జన పెడుతున్నాం. సరే, మహాగర్జన మంగళగిరిలో ఎందుకు పెడుతున్నారని కూడా కొంతమంది అడగవచ్చు. మంగళగిరిలో పెట్టడానికి ఒక చారిత్రకమైన విషయం అవుతుంది. మనందరికీ తెలుసు, మెయిన్ బజార్లో ఉన్నటువంటి శాసన స్తంభం కొద్దిమందికే తెలియకపోవచ్చు. ఎవరైతే గోల్కొండ కుతుబ్ షాహీలు ఇక్కడ ఉన్నటువంటి చేనేత మీద పన్ను వేశారు, వృత్తి పన్ను వేస్తే ఆ నేతన్న సర్కిల్ వద్ద ఒక పెద్ద ఎత్తున ఫిబ్రవరి 22వ తేదీన ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పి నేను నిర్ణయం చేయడం జరిగింది. వాస్తవంగా చేనేత సమస్యలు అనేక ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించకుండా వివిధ చేనేత సంఘాలు, రాష్ట్ర స్థాయి చేనేత సంఘాలు ప్రభుత్వానికి అనేక వినతి పత్రాలు ఇచ్చినా, ప్రభుత్వ అధినాయకత్వాన్ని కలిసి సమస్యలు పరిష్కరించమని విన్నవించినా నిమ్మకి నీరెత్తనట్టు నిజంగా మెనకుడిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు కలిపి ఒక ఉద్యమం చేస్తేనే, ఉద్యమం ద్వారానే చేనేత ఏదైతే కష్టాలు ఉన్నాయో, చేనేత సమస్యలు ఏదైతే ఉన్నాయో పరిష్కారం అవుతాయని చెప్పి అందరం కూడా విశ్వసించి రాష్ట్రంలో ఉన్న చేనేత సంఘాలన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. గత 4వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం కూడా విజయవాడలో నిర్వహించడం జరిగింది. వాస్తవంగా ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో 23వ తారీఖున ఫిబ్రవరి 23వ తారీఖు 2026 సంవత్సరం మరి ఈ సంవత్సరంలో చేద్దామని అనుకున్నప్పటికీ కూడా
23వ తారీఖున ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతున్న కారణంగా విద్యార్థులకి మన ఈ కార్యక్రమం ద్వారా ఇబ్బంది విషయం. అదే సందర్భంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలని ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్న ఆగస్టు 7వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేనేత కార్మికులకు సంవత్సరానికి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. అట్లాగే 200 యూనిట్లు ఉచిత కరెంటు కూడా అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ జీవో ఇచ్చి కూడా 4 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు అమలు కానటువంటి పరిస్థితులు. వీటన్నిటి మీద ఇక్కడ ఉన్నటువంటి చేనేత శాఖ మంత్రి గారిని కలిసినప్పుడు, ప్రతినిధి బృందంగా వెళ్ళి కలిసినప్పుడు ఆమె ఒకటే మాట అన్నది, 25,000 రూపాయలు ఎప్పుడు అమలు చేస్తారు అని అంటే ఆమె అన్నది, మేము డబ్బులు ఇచ్చి చేనేత కార్మికుల్ని తాగుబోతులు చేయమనేది అక్కడ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వీటన్నిటినీ బేరీజ్ చేసుకొని రేపు వచ్చే నెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ చేనేత ఐక్య కార్యాచరణ సమితి ద్వారా మన డిమాండ్లన్నీ కూడా, అట్లాగే ప్రభుత్వం మనకు అమలు చేస్తానన్నటువంటి వారు చెప్పినవి అమలు చేయమని చెప్పేటటువంటి